కార్యకర్తల కష్టం అధినేతల వ్యూహంతో గత ఎన్నికల్లో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ రాయలసీమలోని ఆ జిల్లా టీడీపీ కేడర్లో అసంతృప్తి కనిపిస్తోంది. సొంత వ్యాపకాలు వ్యాపారాల్లో మునిగి తేలుతున్న ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదన్న ఆవేదన కేడర్లో ఉంది. ప్రజా ప్రతినిధుల అవినీతి బంధుప్రీతి పెరిగిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. చిన్నా చితకా పనులను శాసనసభ్యులు తమ కుటుంబ సభ్యులు బంధువులకు అప్పగిస్తున్నారన్నది కేడర్ వాదన. కోర్టులొచ్చే కాంట్రాక్టులకు ఎమ్మెల్యేలే బినామీలతో చేయిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. టీడీపీ కేడర్ అసంతృప్తి పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిందని వినిపిస్తోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోంది? ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణలేంటి? గెలిపియడం వరకే కార్యకర్తల వంతు, ఆ తర్వాత అంతా తమ ఇష్టం అన్నట్టు టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. పార్టీ కష్టంలో ఉన్న ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో క్యాడర్దే కీలక పాత్ర. వైసీపీ హయాంలో ఏపీలో నిరంకుశ పాలన సాగింది. దాడులు, కేసులు, రౌడీ షీట్లు, జైళ్లు అన్నట్టుగా ఉండేది. అన్నిటినీ ఎదుర్కొని తెలుగుదేశం కార్యకర్తలు గత ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపి కూటమిని అధికారంలోకి తీసుకువచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ టీడీపీ క్యాడర్లో ప్రస్తుతం అసంతృప్తి నిర్వేదం కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో ఇది కాస్త అధికంగానే ఉంది. ఎమ్మెల్యేలు ఏ పనులు చేయకపోవడంతో ఇందుకేనా తాము గెలిపించింది అన్న బాధ కార్యకర్తల్లో ఉంది. ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాల్లో 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ధర్మవరంలో కూటమి భాగస్వామ్య పక్షం బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేత మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా టీడీపీ శ్రేణులు అధిష్టానంపై తమ కోపాన్ని చూపిస్తున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పై సదాభిప్రాయం ఉంది. కానీ ఎమ్మెల్యేలపై మాత్రం ఇదే అభిప్రాయం లేదు. దీనికి కారణం లేకపోలేదు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన తమకు ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని క్యాడర్ భావించింది. ఇటు పార్టీ పదవులో లేదా అటు నామినేటెడ్ పోస్టులో దక్కుతాయని ఆశించింది. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అసలు పార్టీలో ఎవరు కష్టపడ్డారు, ఎవరికి పదవులు ఇవ్వాలన్న లెక్కలు ఏమాత్రం చూడడం లేదు. తమ కుటుంబ సమస్యలు, బంధువర్గంతో పాటు చుట్టూ చేరిన జన వనరులకు మాత్రమే పదవులు ఇప్పించాలనుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక కాంట్రాక్టుల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. చిన్నా చితకా పనులన్నీ ఎమ్మెల్యేల చేతిలోనే ఉన్నాయి. కానీ వందిమాగదులు, బంధుగణానికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలకు పనులిస్తున్నా పర్సంటేజీ ఇవ్వనిదే ఫైలు ముందుకు కదలనివ్వడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. మద్యం, రేషన్ బియ్యం మాఫియాను నడిపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మామూళ్లు, కమిషన్ల మత్తులో మునిగి తేలుతున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేస్తున్నారన్న కంప్లైంట్స్ వస్తున్నాయి. పరిశ్రమల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారని వినిపిస్తోంది. శాసనసభ్యుల దందాలతో పార్టీ భ్రష్టు పట్టుకుపోయే ప్రమాదం ఉందన్న ఆవేదన క్యాడర్లో కనిపిస్తోంది. మరికొందరు శాసనసభ్యులైతే నియోజకవర్గానికి తామే సామంతురాజులం, తెలుగుదేశం పార్టీ అధిష్టానం, నేతలు, కార్యకర్తలతో తమకు సంబంధమే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల్లో పార్టీ మొత్తం తాము చెప్పినట్టే నడుచుకోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఇంకొందరు ప్రజాప్రతినిధులైతే కార్యకర్తలను పట్టించుకోవడమే మానేశారు. నాయకులను అస్సలు దగ్గర కూడా రానివ్వడం లేదు. ద్వితీయ శ్రేణి నేతలు ఎవరైనా బలపడితే రేపు తమకు ప్రమాదకరంగా మారుతుందన్న భావన కొందరు ఎమ్మెల్యేలలో ఉంది. అందుకే పార్టీలో కీలకంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను దూరంగా పెడుతున్నారు. ఇక తమ ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే జిల్లా అధ్యక్షులకు చెప్పాలని సూచిస్తోంది. దీంతో నేతలు, కార్యకర్తలు మిన్నకుండిపోతున్నారు. ఇక వీరి కష్టాలను తీర్చాల్సిన అధ్యక్షులు తమ స్వప్రయోజనాల కోసం ఎమ్మెల్యేల చుట్టూ చేరి లబ్ధి చేసుకుంటున్నారు.
సొంతంగా ఒక కార్యక్రమం చేయరు. కార్యకర్తలతో సమావేశమై సమస్యలు చర్చించాలన్న ధ్యాస ఉండదు. ఎమ్మెల్యేలు ఏవైనా కార్యక్రమాలు చేస్తే వాటికి హాజరు కావడం, వారితో ఏవైనా పనులు చేయించుకోవడం మినహా అధ్యక్షుల పాత్ర ఏమీ ఉండడం లేదు. అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్ అంజన్నప్ప గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు ఈ ఇద్దరు జిల్లా అధ్యక్షులన్న విషయం చాలా మంది కార్యకర్తలకే తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఎన్నికల ముందు సామాజిక కుల సమీకరణలలో ఈ ఇద్దరు నేతలకు అధ్యక్ష పదవులు కట్టబెట్టింది టీడీపీ జిల్లా నాయకత్వం. జిల్లా నాయకత్వం ప్రజా ప్రతినిధుల తీరుతో విసిగిపోయిన క్యాడర్ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. ఒకవేళ హాజరైనా అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నాయి. కానీ కార్యకర్తలు ఎక్కడా తమ బాధను బహిర్గతం చేయడం లేదు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ జిల్లాలో పర్యటించినప్పుడు కార్యకర్తల నుంచి వినతి పత్రాలు తీసుకుని వీరి ఆవేదనను చూసి ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యేలను దారిలో పెడతామని హామీ ఇచ్చారు. ఇటీవల అనంతపురం జిల్లా పార్టీ వ్యవహారాలను ఇటీవల మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లడంతో కొందరు ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల వ్యవహార శైలి అసహనం వ్యక్తం చేసిన విషయాన్ని గమనించాలి. అనంతపురం జిల్లా టీడీపీ పరిస్థితి అధినాయకత్వం ఎలా చక్కదిద్దుతుందో చూడాలి.